అంటే మీ స్టూడెంట్స్ లో మీరు దాదాపుగా ఢిల్లీకి పోతేనే సివిల్స్ అనేటువంటి దాని నుంచి విష్ణు అకాడమీకి వస్తే ఖచ్చితంగా మీకు లోపల జిల్లు ఉంటే నేను ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాను అనేటువంటి అష్యూరెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతున్నారు? అష్యూరెన్స్ అని కాదు సార్. ఫస్ట్ అయితే నేను ఈ అకాడమీ పెట్టడానికి గల కారణాలు చెప్తాను. నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ 3 times వెళ్ళాను. నేను 3 times వెళ్ళినప్పుడు ఒక థర్డ్ అటెంప్ట్, లాస్ట్ అటెంప్ట్లో ఒక టాపిక్ ఉంది జెనెటిక్ డ్రిఫ్ట్ అని ఆంథ్రోపాలజీలో. నాకు అది మెయిన్స్కి వెళ్ళే ఒక 2 గంటల ముందు నాకు అదేంటో నాకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తే బాగుండు, నేను వెళ్ళి రాసుకొని వస్తున్నాను అని నా మనసులో ఉండే. నాకు ఏ ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర. అది ఎట్లా దీన్ని ఎలా నాకు సింపుల్గా లాంగ్వేజ్ చెప్తే బాగుండు అనే ఫీలింగ్ నాకు అలానే ఉండిపోయింది. నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిందండి. తర్వాత రిజైన్ చేసి నాకు ప్యాషనేట్గా ఉండే యూపీఎస్సీ మీద. సో ఎలా అయినా నా స్టూడెంట్స్, నా పిల్లలకి ర్యాంకులు రావాలన్న ఉద్దేశంతో నేను క్లాసెస్ చెప్తూనే 2020లో ఇండిపెండెంట్గా కోవిడ్ టైంలో ఎస్టాబ్లిష్ చేశాను ఈ అకాడమీ. ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్కి అందుబాటులో ఉండడం, వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా దానికి ఒక సొల్యూషన్ నేను అవ్వాలనే ఉద్దేశం ఉండేది. నిన్న కూడా నేను రిజల్ట్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఫోన్ చేయడం కన్నా రాని వాళ్ళకి ఎక్కువ ఫోన్లు చేశాను. నా క్వశ్చన్ అదే ఉండబోతుంది. కొంతమంది మీరు ఇప్పుడు ఒక 50 మందికి మన దగ్గర ఉన్నట్టే ఓవరాల్ మిగిలినటువంటి వాళ్ళ విషయంలో ఎలా అవి ముందుకు పోబోతున్నారు? నెక్స్ట్ అటెంప్ట్ కోసం ఎలాంటి పరిస్థితుల్లో తీసుకుంటారు? నిన్న నేను అందరికీ పర్సనల్గా ఫోన్ చేసి మెసేజ్ చేశాను. ఇంకా ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా నేను చేయలేదు 2-3కి, కానీ ర్యాంక్ రాని వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకంటే వాళ్ళకి అప్పుడు నా అవసరం చాలా ఉంటుంది. మనం ఎట్లా 2024 నేను ఉంటాను, మీకు 2023 కన్నా ఎక్కువ ఎఫర్ట్ పెడదాం మనము అన్నప్పుడు వాళ్ళు అర్థమైంది నాకు. వాళ్ళు చాలా మోటివేట్ అయిపోయి థ్యాంక్ యూ సార్, నేను 2024 ఖచ్చితంగా నేను చేస్తాను, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అని వాళ్ళు అనడం జరిగింది. సో ఆ మెంటర్షిప్ అందుబాటులో లేకుండా నాకు నేను రాసినప్పుడు 2009లో, సో ఆ అందుబాటులో ఉండాలి అంతే. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం అందుబాటులో ఉండాలి. వాడికి అవసరం లేనప్పుడు మనకి ఎంత అందుబాటులో ఉన్నా వేస్టే. ఆయనకి ఎప్పుడైతే ఒక చెయ్యి కావాలో, హ్యాండ్ హోల్డ్ ఉండాలో అప్పుడు మనం ఉంటే ఎవరికైనా ర్యాంక్ వస్తుంది. చాలా మందికి సివిల్స్ రాయాలి, కొట్టాలి, ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలన్నటువంటి ఒక తపన ఉంటుంది. కానీ ఫినాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఫాదర్ మదర్ లేనటువంటి కొంతమంది ఆఫ్టర్నెస్ కొంతమంది కనబడతారు. ఇలాంటి వాళ్ళ కోసం విష్ణు అకాడమీ నుంచి మీరు ఏదైనా అంటే మీ అంతగా మీరు ఏదైనా పాలసీ తీసుకురావడం అట్లాంటి ఏమైనా ప్లాన్ చేయబోతున్నారు? అంటే ఆల్రెడీ మీరు హైదరాబాద్ ఏ అకాడమీలో చూసినా కూడా అన్ని అకాడమీలో 6 digit నంబర్ ఫీజు ఉందండి. ఓన్లీ మన అకాడమీలో మాత్రమే 5 digit ఫీజు ఉంది. మేము అది ఒక లాస్ట్ 3 years నుంచి అదే ఉంది, మేము పెంచదలుచుకోలేదు. ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది, మంచి హై ఎండ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. దాదాపు ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ లానే జరుగుతుంది. ఎందుకు అనంటే మేము సూపర్ 50 బ్యాచ్ అని చెప్పేసి ఓన్లీ 50 స్టూడెంట్స్ మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటాం. మా క్లాస్ రూమ్ని కూడా అంతే మేము మెయింటైన్ చేసుకున్నాం. ఎందుకంటే నేను క్లాస్ రూమ్ పెంచుకున్నాను అనుకోండి, ఖాళీ సీట్లు కనబడతాయి, అప్పుడు ఇంకా అడ్మిషన్స్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో అందుకే మేము క్లాస్ రూమ్ కూడా అంతే పెట్టుకున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి స్టూడెంట్ పేరు నాకు ఇప్పుడు కూడా, ఏ స్టూడెంట్ రోడ్డు మీద నాకు ప్రతి స్టూడెంట్ పేరు తెలుసు. ఒక 4 years బ్యాక్ కూడా నన్ను చూసి ఇలా వెళ్ళిపోయినా కూడా నేను పేరు పిలుస్తాను. అని ఏం సార్ నా పేరు పలే పక్కకు వెళ్ళిపోయేవాడు కూడా అయ్యి సార్ గుర్తుపట్టిన నా సైడ్ తిరిగేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే అది అవసరం ఒక టీచర్కి ఉన్న స్టూడెంట్కి. అది ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలిసి మనం ఆన్సర్ ఇవ్వగలం. టీచర్ అంటే ఏంటంటే సార్ సొల్యూషన్ సార్, ఆల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ టీచర్ ఉండాలి. ఎందుకంటే అన్ని వాళ్ళు పేరెంట్స్ చెప్పలేరు. చదువు విషయంలో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకి ఒక వెల్ విషర్ టైప్, ఒక బిగ్ బ్రదర్ టైప్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో మీరు ఇప్పుడు వరకు చాలా మందిని ఐఏఎస్ లుగా, ఐపీఎస్ లుగా, గ్రూప్ 1 ఆఫీసర్ గా తీర్చిదిద్దేటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మీకు చాలా అంటే నేను ఈ పర్సన్ ని ఐఏఎస్ ఐపీఎస్ చేయడం వల్ల నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది అనేటువంటి పర్సన్ ఎవరైనా ఒకరు ఖచ్చితంగా, అలాంటి అందరూ ఈక్వల్ అనడానికి ఉండదు. అంటే చాలా పూర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఏదో ఒక ఫిజికల్ డిఫికల్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళను ఏదో ఒక సందర్భంలో మీరు ఒక పొజిషన్ కి నాకు ఇద్దరండి. ఒకటి 2019లో సంకీర్త్ అని మొట్టమొదటి ర్యాంక్ అనమాట. మొత్తం ఇంట్లో మొదటి ర్యాంక్ ఇంట్లో కూర్చోబెట్టుకొని చదివించుకున్నాను. అన్నది ఏంటంటే 2018లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాలేకపోయాడు. ఎస్ఐ డిస్క్వాలిఫైడ్ 2018లో. అప్పుడు అతను నిరాశ చెందకుండా ఎలాగైనా సరే నేను ఎస్ఐఏ కాలేదు కదా, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఎస్పీ, డైరెక్టర్ 2019 నెక్స్ట్ ఇయర్లో ఐపీఎస్ తెచ్చుకున్నాడు ఆయన. అది అంటే ఒక ఎస్ఐ కానివాడు ఒక ఎస్పీ అయ్యాడు. డైరెక్ట్ సెల్ఫ్ మోటివేటెడ్ అయి బాగా పనిచేశాడు అనమాట. అదొకటి, అది ఫస్ట్ అటెంప్ట్. మనం ఇంకోటి ఆలోచించుకుంటే సెకండ్ అలెక్య. ఎందుకు అనంటే తనది ట్రైబల్ నేపథ్యం.
నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్ అయినప్పటికి కూడా ఒక మారుమూల గ్రామం నుంచి ఏమి ఫెసిలిటీస్ లేని పరిస్థితిలో నుండి ఈ రోజు బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి ఈ రోజు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అది చాలా వల్నరబుల్ సెక్షన్, వీకర్ సెక్షన్స్కి తన ఒక రోల్ మోడల్. ముఖ్యంగా మన తెలంగాణ సమాజానికి తన ఒక ఎగ్జాంపుల్. సో ఏంటంటే మనము ఒకరికి ఎగ్జాంపుల్లా నిలబడాలి, మనం ఒకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో మన సంకీర్త్ ఏమో మొన్న 2019 నిన్న జరిగినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతరకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. మొత్తం సమ్మక్క సారక్క జాతర మొత్తం ఆయన చేతుల కింద జరిగింది. అంటే వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అన్నమాట ఎవరికి, మన తెలంగాణ సమాజానికి. ఇప్పుడు తను మొత్తం మన ట్రైబల్ కమ్యూనిటీకి కానివ్వండి, లేకపోతే ఉమెన్కి కానివ్వండి, లేకపోతే అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ కానివ్వండి, ఈమెనే వాళ్ళకి ఇక రోల్ మోడల్. అది చాలా పెద్ద అచీవ్మెంట్. నన్ను అడిగితే ర్యాంక్ సాధించడం కన్నా మన వల్ల ఒక 10 మంది ఇన్స్పైర్ అవుతున్నారు అని అంటే చాలా పెద్ద అచీవ్మెంట్. మీరు ఎప్పుడైనా మళ్ళీ అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? నాకు అటెంప్ట్ ఉంటే చేస్తానండి. నాకు అటెంప్ట్స్ లేవు, లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.